ఆల్రెడీ చూస్తున్నారు, ఇంకోసారి చూడబోతున్నారు వాళ్ళు. సార్ అరవింద్ గారు ఇక్కడ సార్, నేను వెంకట్ 10 TV. సార్ సార్ ఇందాక సనాతన ధర్మం గురించి చెప్తూ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సినిమా చూడాలి అన్నారు కదా. ఆయన ఒక పెద్ద సనాతన ధర్మం ఆయన మొత్తం దేశవ్యాప్తంగా కూడా చేస్తున్నారు. అలాంటిది ఆయనతో మీరేమైనా ఇలాంటి సినిమాలు చేయాలంటే చేస్తారా సార్? ఒకవేళ తప్పనిసరిగా ఒక అవకాశం వస్తే మట్టుకు నేను ఆయన సనాతన ధర్మం నమ్మి చేసే మనిషి కనుక ఒక క్యారెక్టర్ ఆయన్ని తీసుకురాగలిగితే ఇటువంటి వాటిల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. అటువంటి అవకాశం వస్తే మట్టుకు నేను మనస్ఫూర్తిగా తీసుకుని అటువంటి చేయగలను. థ్యాంక్ యూ. అరవింద్ గారు, గతంలో ఏవిఎం సంస్థ ఎన్నో డివోషనల్ సినిమా తీసి ప్రూవ్ చేసుకుంది. అలాగే దొరసామరాజు గారు అన్నమయ్య సినిమా, ఆ టైంలో ఎన్నో బ్లాక్ బస్టర్ కొట్ట, అంటే కమర్షియల్ సినిమాలు ఎంత సక్సెస్ సినిమాలు తీసినా అటువంటి అబ్బా నేను ఎందుకు తీయలేకపోయాను అలాగా ఎప్పుడైనా మీరు ఫీల్ అయ్యారు? ఇలాంటి డివోషనల్ సినిమాలు చేయాలని బద్రీనాథ్ సినిమా తీశారు అద్భుతంగా, అయితే అది కమర్షియల్గానే ఎక్కువ డామినేట్ చేసింది. సో అలా గీతా హౌస్లో ఎప్పుడైనా అలా మిస్ అయ్యే సందర్భాలు ఉన్నాయా? భవిష్యత్తులో ఎలాంటి ఉంటుంది? నేను మిస్ అవ్వడానికి అవకాశం లేకుండా ఇటువంటి వారు తీసి నా చేతిలో పెడుతూ ఉంటారు, నేను రిలీజ్ చేస్తూ ఉంటాను. రామాయణం గురించి కూడా అదే, దాని గురించి అప్డేట్ ఏదైనా ఇస్తారా? సార్ అశ్విన్ గారు. ఎస్ సార్. ప్రస్తుతం అంటే నరసింహస్వామి సార్, జై నరసింహస్వామి. జై నరసింహస్వామి. కంగ్రాచులేషన్స్ సార్. ఇది నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మందికి చాలా మంచి మార్గం చూపించే సినిమా ఇది.